ధర్మాత్ముడైన వాడు కూడా ఎప్పుడూ భగవన్నామస్మరణ చెయ్యాలి. ఆ నామస్మరణ వల్లే సరైనటువంటి రక్షణ దొరుకుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు మనం స్మరణ చేయలేకపోతున్నామండి? ఇంత తేలికైంది కదా, ఎవరు సహాయం అవసరం లేదు, సమయంతో పని లేదు, హాయిగా నమశివాయ అనడానికి ఏమిటి కష్టం అండి? రూపాయలు ఏమన్నా ఖర్చు అవుతాయా? ఏం లేదే. కానీ ఎందుకు చేయని తెలుసా? దాన్నే తర్వాత పద్యంలో చెబుతున్నాడు ఆయన. అందరం తలో పనిలో మునిగిపోయి ఉన్నామండి, భగవంతుని స్మరించడానికి ఎవరికి తీరిక లేదండి. ఆ మునిగిపోయిన పనులు ఏమిటో తెలుసా? ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్. ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్. జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా, జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా సౌఖ్యంబునానందమున్. పనిలేకిక్కడ నిన్ను చేరినవి సౌఖ్యంబు ఆనందమున్. పనిలేకిక్కడ నిన్ను చేరినవి నీ పాదంబులే గొల్తు దేవా, నీ పాదంబులే గొల్తు. వానిని జీతంబుగా నాకు నీ గదవె దేవా భక్త చింతామణి. వానిని జీతంబుగా నాకు నీ గదవె తండ్రి భక్త చింతామణి. ఒక చమత్కారమైన మాట చెబుతున్నాడు, పరమ రహస్యం, పరమ సత్యం కూడా. లోకంలో ఎవరూ సుఖంగా లేరు, ధనవంతులు సుఖంగా లేరు, పేదవాళ్ళు అసలే సుఖంగా లేరు. ఆ విషయం తెలుస్తూనే ఉంది. పేదవాడు సుఖంగా లేడంటే అర్థం అవుతుందండి. ధనవంతులు ఎందుకు సుఖంగా ఉండరండి? ఉండరు. ఎవడి కష్టాలు వాడుకున్నాయి, ఎవడి వ్యాపకాలు వాడుకున్నాయి, ఎవడి తాపత్రయాలు వాడుకున్నాయి. పేదవాడికి ఒకటే తాపత్రయం అంట, డబ్బు సంపాదించడం అనేది ఒకటే తాపత్రయం. ధనవంతుడికి 3 తాపత్రయాలు ఉంటాయట. ఏమిటవి? ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములను. సంపాదించడం ఒక బాధ, దాన్ని రక్షించుకోవడం ఒక బాధ, ఖర్చు పెట్టడం ఇంకో బాధ. 3 బాధలు ఉంటాయి వాడికి. నిద్రట్టదు అందుకే. 3 పనులు ఉన్నాయి వీడికి. పేదవాడికి ఒకటే పని, 4 డబ్బులు వస్తే చాలు, 4 డబ్బులు వస్తే చాలు, 4 అప్పుడు. ఎలా రక్షించుకో? ఉండడానికి ఏమైనా ఉంటే కదా రక్షించడానికి. ఏముంది ఇక్కడ? 100 రూపాయలు ఏమి రక్షిస్తావు? సాయంత్రం అయితే 400 500 వచ్చే ఆటో వాడికి అందులో రక్షించేందుకు ఏముండదండి. అందులో మళ్ళీ 100 వాడు వేసేస్తాడు, అనుమానం లేదు. 200 300 పట్టుకెళ్ళి ఆటో అద్దె కింద కట్టాలి, అది తప్పదు. ఇక 200 ఉంటుంది, భార్య ఇస్తాడు. పులుసుకో 2 లేకపోతే చంపేస్తానంటాడు వాడు. భార్య మహాపతివ్రత, వాడు చెప్పినట్టు ఉంటుంది. లేకపోతే ఏం చేస్తాడో ఆవిడికి తెలుసు. వాడు కావలసిన కూర 2 వీడు శుభ్రంగా పులుసుకోర కొట్టేస్తాడు. ఆటోలో కాళ్ళు అడ్డంగా పెట్టేస్తాడు. అరగరే నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అన్నాడు. మళ్ళీ తెల్లారకట్ట ఆటో తీసే వరకు వాడికి బాధ లేదు. వాడికి ఎవరు ఏది కొట్టేస్తారనే బెంగ లేదు. ఒకవేళ ఆటో కొట్టేస్తారనే బెంగ ఉంటే అద్దె ఇచ్చిన వాడికి ఇచ్చేసి పొద్దున తీసుకుంటానని చెబుతాడు. అది వాడిదే, అయిపోయింది. అరుగు మీద పడుకున్నాడు కాళ్ళు చాపుకొని. ధనవంతుడు ఎలా పడుకోగలడా? 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించాడు. ఇవి మంచం కింద దాచాడు, కంచం కింద దాచాడు, బాత్రూమ్ కింద కూడా దాచేశాడు. ఎక్కడెక్కడో స్విస్ బ్యాంకులో పెట్టాడు. కొడుకు పేరు మీద, ఒక్క కొడుకు కాదండి, కొడుకు మేనల్లుడు తమ్ముడికి చూషణ చెప్పినటువంటి వాడి పేరు మీద కూడా పెట్టేశాడు. బినామీ పేర్ల మీద పెట్టేశాడు. వాళ్ళంతా ఎవరెవరు ఎక్కడ నొక్కేస్తారో అని బెంగ. అందుకోసం మళ్ళీ తిరుపతికి మొక్కుతాడు. ఎన్ని బెంగలో ఎన్ని గొడవలో ఇదంతా. సంపాదించడం ఒక బెంగ, రక్షించుకోవడం ఒక బెంగ, దాన్ని ఖర్చు పెట్టడం కూడా బెంగే. ఇంత కష్టపడి సంపాదిస్తాడు ఆయన. ఈయనకి బ్రహ్మాండమైన కొడుకు పుడతాడు. ఎటువంటి కొడుకు పుడతాడు? వీడు ఏ పని చేయడు, బీటెక్ మధ్యలో మానేస్తాడు. నేను సినిమా హీరో అవుతా అంటాడు. అది చాలా తేలిక బీటెక్ చదవడం కంటే. నేను అవుతా అంటాడు. వద్దంటే ఒప్పుకోడు. తల్లిని బతిమాలుతాడు. ఆవిడ అంటుంది మీరు అవ్వలేదు, వాణ్ణేనా అవనేయండి అంటుంది. నమశివాయ. తల్లి కొడుకు సపోర్టు. మీరు అవ్వలేదు, వాణ్ణేనా అవనేయండి అంటూ. ఈ పెద్ద మనిషి పెట్టుబడి పెడతాడు. వీడిని హీరోగా పెట్టి సినిమా ఎవడు తీస్తాడండి? పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉన్నాడు వీడు. హీరో అయితే ఎవడు చూస్తాడు సినిమా? కానీ నాన్నకి డబ్బు ఉంది, ఆయన 500 కోట్లు సంపాదించాడు. ఏం చేసుకుంటాడు? పెట్టో నేను సినిమా అవుతా. ఎందుకంటే ఇవి అక్రమంగా సంపాదించిన వాళ్ళకి ఇటువంటి సంతానమే కలుగుతారు. మొత్తం శ్రీమద్ రమారమణ గోవింద అయిపోవాలి కదా. ఎందుకంటే ఎవడికి ఇమ్మంటే ఇవ్వవు నువ్వు, కాబట్టి కొడుకైతే ఇవ్వక తప్పదు కదా. వాడు ఒక సినిమా తీస్తాడు, ఆ హీరోయిన్ నడుము మీద చెయ్యేస్తాడు. దాంతో వాడు పని అయిపోయింది. షాక్ కొట్టింది వాడికి, అవాక్ అయిపోయాడు. ఆ సినిమా పోయింది, ఆ హీరోయిన్ పోయింది, వీడు పోయాడు, ఇంటికి వచ్చాడు. వీడు ఇంకేమైనా పని చేస్తే నేను హీరో, నేను ఏ పని చేయకూడదని కూర్చుంటాడు ఇక్కడ. మొత్తం మీద సర్వభ్రష్ట అయింది జీవితం ఇక్కడ.
అంచేత డబ్బు సంపాదించడం ఒక ప్రమాదం అయితే దాన్ని రక్షించుకోవడం మరీ ప్రమాదం. ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది. తండ్రి ఖర్చు పెట్టిన సొమ్మంతా వీడు ఖర్చు పెట్టేస్తాడు. నిజంగా ఆ తండ్రి ఒకవేళ 500 కోట్లు సంపాదించినా కూడా చాలా కష్టపడి సంపాదించాడు. చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాడు ఆయన, చాలా చిన్న స్థాయి. ఏదో అలా 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 ఎదిగి నెమ్మదిగా కాస్త దేంట్లోనో మంచి పెట్టుబడి పెట్టాడు, లాభాలు వచ్చాయి. ఏదో స్థలం కొన్నాడు, ధర పెరిగింది, ఏదో జరిగింది, ఆయన కాస్త సంపాదించాడు. అంత కష్టం వీడు వాళ్ళ, వాడు కడుపున పుట్టాడు, ఆ కష్టం కూడా వాడే పడ్డాడు, వీడు వాళ్ళే. వాడు కడుపున పుట్టిన మాట నిజమే, కానీ ఆ కష్టం కూడా వాళ్ళే పడ్డారు. వీడు ఎక్కడ పడ్డాడు, ఊరికే బయటపడ్డాడు అంతే. ఏమీ కష్టపడకుండా వీడు మొత్తం ఖర్చు పెట్టేస్తాడు అంతే. ఇప్పుడు ఈ తండ్రికి ఏమనిపిస్తుంది, 500 కోట్లు సంపాదించడానికి నేను ఎంత యాతన పడ్డాను, వీడు పనికిమాలిన హీరోని బట్టి సినిమా తీసి 500 కోట్లు 5 నిమిషాల్లో ఆవిరి చేసేసాడు రా, ఏమి జాతకం రా అనుకుంటాడు. ఇదే లెక్క, ఇదే కవి గారు చెబుతున్నది. ఇప్పుడు భక్త చింతామణి శతకం ఇప్పుడు కాదండి, ఇంకా 100 ఏళ్ల తర్వాత కూడా అవసరమైనటువంటి శతకం ఇది, 100 ఏళ్ల తర్వాత కూడా. అందుకని ధనికుండ అర్జన రక్షణ వ్యయములన్, డబ్బున్న వాళ్ళందరూ ఎలా సంపాదించాలి, దాన్ని ఖర్చు పెట్టకుండా ఎలా చూసుకోవాలి, ఖర్చు పెడితే మళ్ళీ లాభం వచ్చేలా ఎలా ఖర్చు పెట్టాలి, ఈ తాపత్రయంలో ఉన్నారు. ఎక్కడ దాచుకోవాలి ఆ తాపత్రయంలో ఉన్నారు. పోనీ పేదవాళ్ళని ఏ తాపత్రయంలో ఉన్నారు, దైన్యంబునన్ పేదయున్, అయ్యో పొట్ట గడవట్లేదు, ఇల్లేనా కట్టుకోలేదన్న తాపత్రయంలో పేదవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద లోకంలో పేదవాడికి సుఖం లేదు, ధనవంతుడికి సుఖం లేదు. అందుకని కవి గారు ఏం చెప్తున్నాడంటే చమత్కారంగా, ఆయనకి సుఖం లేదు, ఈయనకి సుఖం లేదు కదా, జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా, మొత్తం మీద జనం అందరూ దుఃఖపడుతున్నారు. సుఖం ఎవరి దగ్గర లేదు, ఆనందం లేదు. అప్పుడు సుఖము ఆనందం పొందేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి సుఖము ఆనందం అనే రెండూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మమ్మల్ని ఉండనీయట్లేదు కదా, ఎవడూ సుఖంగా లేడు, ఎవడూ ఆనందంగా లేడు, మేము ఎక్కడెందుకు ఉండాలి, శ్రీమన్నారాయణమూర్తి దగ్గర ఉంటే మేము ఆనందంగా ఉంటాం కదా అని సౌఖ్యంబున ఆనందము పనిలేకిక్కడ నిలుచేరినవి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఈ లోకంలో సుఖపడేవాడు ఆనందంగా ఉండేవాడు లేడు కాబట్టి, ఇక్కడ లోకంలో సుఖము ఆనందం లేవు కాబట్టి వాటికి ఏం పని లేదు. ఉపయోగించేవాళ్ళు లేకపోతే వస్తువులు ఉండి కూడా దండగే కదండి. అందుకని సౌఖ్యం ఆనందం వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, నీ పాదంబులే గొంతు ఓ శ్రీమన్నారాయణమూర్తి, నేను నీ పాదాలే ఎప్పుడూ మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉంటానయ్యా. ఏదైనా పని చేస్తే జీతం ఇస్తారు కదా, అందుకని నీ స్మరణ చేసినందుకు నాకు జీతంగా సుఖం ఆనందం అనే రెండూ ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఇది కావలసింది. మనం నిజంగా డబ్బుని మించి సుఖాన్ని పేదరికాన్ని కూడా జయించాలి అంటే నిరంతరం స్మరించాలమ్మా, నిరంతరం స్మరించాలి. మీరు ఏ ఇష్ట దైవాన్ని నమ్ముకుంటారో వారినే స్మరించండి, ఇబ్బంది ఏం లేదు. దీనికో దేవుడు దానికో దేవుడు ఉండరు. ఒకవేళ డబ్బు కావాలి అంటే లక్ష్మీదేవి, చదువు కావాలి అంటే సరస్వతీదేవి, శరీర బలం కావాలి మనోధైర్యం కావాలంటే గౌరీదేవి, సాహసం చేయాలి ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి, బ్రహ్మచర్య దీక్షను కాపాడుకోవాలి ఎటువంటి వ్యామోహాలు ఉండద్దంటే అయ్యప్ప స్వామి, సమస్త వైభవాలు పట్టాలి అంటే వెంకటేశ్వర స్వామి, జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే పరమశివుడు. అన్ని రకాల దేవతలతో వెలసిల్లే మతం హిందూ మతం ఒక్కటే, ధర్మం హిందూ ధర్మం ఒక్కటే. నాకు ఒకే దైవాన్ని ఒకే రూపాన్ని ఒకే నామాన్ని పట్టుకుని వేలాడడం ఇష్టం ఉండదండి, నాకు వైవిధ్యం కావాలి, మై మైండ్ నీడ్స్ వెరైటీ అని ఎవరైనా అంటే ఆ వెరైటీ మొత్తాన్ని ఇవ్వగలిగింది ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే, మరో మతం లేదు. నీకేం కావాలంటే ఆ దేవుడు సిద్ధంగా ఉన్నారు. 3 కోట్ల మంది ఉన్నారు, లెక్కలేదు ఇక్కడ, 3 కోట్ల మంది. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు తీసుకో. మతం మారే కర్మ మనకేమిటండి, మన మతంలోనే ఇటు నుంచి అటు ఎడతాం, అటు నుంచి ఇటు వస్తాం, మనకి తిరుగులేదు. ఇంకా సోమవారం ఓ దేవుడు, మంగళవారం ఓ దేవుడు, ఆదివారం ఓ దేవుడు. దేవుళ్ళు లేని ఖాళీగా ఉన్నారు కానీ వారాలు ఖాళీగా లేవు ఎక్కడ. ప్రతి వారానికి ఓ దేవుడు ఉన్నాడు. నువ్వు రోజుకి ఏ దేవుడికి ఏ వారం ఇష్టమో ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే 7 రోజులు గుళ్ళోకి వెళ్ళాల్సిందే, తప్పదండి. ఇంత గొప్పగా ప్రజాజీవన విధానంలో మతాన్ని ఏకం చేసినటువంటి ధర్మం హిందూ ధర్మం. అందుకే హిందూ ధర్మం మతం కాదండి, ఇట్స్ లైఫ్ స్టైల్, అది జీవన విధానం. మనిషి ఎలా బతకాలో చెబుతుంది, పోయేటప్పుడు కూడా ఎలా ఉండాలో చెబుతుంది, ఎలా మాట్లాడాలో చెబుతుంది, ఎలా నిలబడాలో చెబుతుంది, ఎలా సంసారం చేయాలో చెబుతుంది, పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతుంది, ఎటువంటి చదువు చెప్పించాలో చెబుతోంది. జీవితంలో ప్రతి సన్నివేశానికి
ధర్మంతో ముడిపెట్టారు మన ధర్మంలో. అంతే ఇది మతం కాదు, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ లైఫ్ స్టైల్, జీవన విధానం అంటారు దీన్ని. అందుకని ఎన్ని మతాలు ఎన్ని దెబ్బలు కొట్టాలని చూసినా, ఎంతమంది విదేశీయులు విమతస్థులు ఎన్నిసార్లు దాడి చేసినా నానాటికి హిందూ మతం పెరుగుతూనే ఉంది తప్ప దీనికి మరణం లేదు. ఇప్పుడు ఇంత ఉన్నత స్థితిలో ఉంటుందని మనం ఊహించలేదండి. 10 ఏళ్లుగా ఎంత ఉన్నత స్థితిలో ఉందో అందరికీ తెలుసు. ముఖ్యంగా మొన్న అయోధ్యలో జనవరి 22వ తేదీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భారతదేశం కాదండి, ప్రపంచంలో ప్రతి దేశం హిందూ మతాన్ని గురించి చర్చించుకుంటోంది. ముందు ఇక్కడ పుణ్యక్షేత్రాలకి విదేశీ యాత్రికులు బాగా పెరుగుతారు. మన గ్రంథాలన్నీ ఇతర భాషల్లోకి బాగా అనువాదం అవుతాయి. ఇందులో ఏముంది, ఇది పడిపోయినట్టు కూడా ఉండి మళ్ళీ ఎందుకు లేస్తోంది, దీంట్లో ఉండే జీవశక్తి ఏమిటి అని తెలుసుకుందుకు ఇప్పుడు విదేశీ మతాల వాళ్ళు పోటీ పడుతున్నారమ్మా. అటువంటిది మన మతం గురించి మనం తెలుసుకోకపోతే ఎలాగా? అందుకని అందరికీ తలో తాపత్రయం పెరిగిపోయింది. సౌఖ్యం ఆనందం ఎవరికీ లేకుండా పోయాయి. అందుకే దేవుడు ఇక్కడ లేకుండా పోయాడు. సౌఖ్యం ఆనందం పైలోకానికి వెళ్ళిపోయాయి. అందుకని దేవా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు జీతంగా వాటిని ఇవ్వయ్యా అన్నాడు ఆయన. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. ఆయన సొంత విషయాలు కూడా చెప్పాడు అనుకున్నాను. ఆయనకి పాపం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. వసురాయ కవి గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సన్నిపాత జ్వరం అంటారు. 40 రోజులు వచ్చేది, పూర్వం వచ్చేది 40 రోజులు. నోటికి ఏది రుచించదు. ఏదో వైద్యం చెబుతారు. పూర్వకాలం ఆయుర్వేద వైద్యంలో మందుల వాడకం కంటే పథ్యం ఎక్కువ. పథ్యం బాగా చెప్పేవాడు. అందుకే పూర్వకాలం ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా సరదాగా చెబుతారు, వైద్యం ఎలా చేసినా సరే పథ్యం గట్టిగా చెప్పి, ఒకవేళ వ్యాధి తగ్గింది అంటే వైద్యం మహిమ అని చెప్పచ్చు, తగ్గకపోతే పథ్యం సరిగ్గా చేయలేదని చెప్పచ్చు అనేవారు. పథ్యం గట్టిగా చెప్పేశారు. ఉప్పు తినద్దు, కారం తినద్దు, దొండకాయ పడదు, వంకాయ పడదు. మరి ఏం చేయాలి వీడు? కక్కుర్తి పడి ఏదో ఒకటి తింటాడు. అందుకని డాక్టర్ గారు తప్పించుకొని, తిన్నావుగా అందుకే వచ్చింది పో అనొచ్చు. ఒకవేళ తగ్గిందనక మరి మనం అందంటే ఏమనుకుంటున్నావో, మన చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని చెప్పచ్చు. అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి బాగా. అందుకని ఆయుర్వేదం వైద్యులు పూర్వం పథ్యం బాగా చెప్పేశారు. ఇంగ్లీష్ డాక్టర్లు ఇప్పుడు విచిత్రమైనటువంటి వైద్యం ప్రదర్శిస్తారు. ఏమీ తినద్దని చెప్పరు. 104 డిగ్రీలు జ్వరం ఉన్నా సరే, సార్ పథ్యమేం లేదు సార్, అన్నీ తినేయండి, బెళ్ళలేసుకోండి అంతే. కానీ ఆ వైద్యం ఈ వైద్యం సమస్య కాదండి, ఎప్పుడు రెండూ ఉండవలసిందే. పథ్యం ఎందుకంటే శాశ్వతంగా వ్యాధి నిర్మూలన చేయడానికి. నీ వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పథ్యం చేయాలి, అడ్డమైనవి తినేయకూడదు. ఓ పక్క దగ్గు దంచేస్తూ ఉంటే చింతకాయ పసర తింటానంటే అలా కుదురుతుందండి. అందులో కొత్త చింతకాయ అసలే పనికిరాదు, పాత చింతకాయ తిను అంతే. నాలుగు ఉంటే దానికి తగిన లెక్క ఉంటాయి కదా. జలుబు దంచేస్తుంది, జలుబు వస్తుంటే ద్రాక్షపళ్ళు తినకూడదు, అవి జలుబు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంటే బాగానే ఉంటుంది. జలుబు చేసిన వాడికి పనికిరాదు, మానేయాలి. నాకు ఇష్టం అంటే ఇష్టమైతే కష్టం పడవలసిందే. అంచేత పథ్యము పాటించాలి. మందు ఎందుకు అంటే వెంటనే పని చేయడానికి, వెంటనే పని చేయాలి. మనకి తలపోటు 10 రోజులు భరించలేం కదా, వెంటనే పని చేయాలి. శాశ్వతంగా నిర్మూలన కావాలి. అంచేత వైద్యం మందు ఉండాలి, పథ్యము ఉండాలి. రెండు దేని మోతాదులో అది ఉండవలసిందే. అందుకని ఈయన ఏమంటున్నాడు, ఈయనకి టైఫాయిడ్ జ్వరం వస్తే ఉప్పు కారం లేని తిండి తినాల్సి వచ్చింది, పథ్యం మెతుకులు. అందుకని దేవుడితో మొత్తుకుంటున్నట్టు చాలా చమత్కారంగా, నాతోని ఈవును పచ్చపున్మెతకులన్నంజందొరంకొంటివి, నాతోని ఈవును పచ్చపున్మెతుకులన్నంజందొరంకొంటివి. అయ్యో తండ్రి, అసమర్థు ప్రేమ ఇది, నేను లాగుడంగానే నీ చేతో వీధిదలంచినంతనే ప్రభో, నేను లాగుడంగానే నీ చేతో వీధిదలంచినంతనే ప్రభో, చేకూర్పవే షడ్రసోపేతాన్నంబు నివేదనంబిడి కొనల్వే భక్త చింతామణి. ఈయన పథ్యం తినలేక నానాయాతన పడిపోతున్నాడు. నాలికి రుచించదు తిందామంటే, ఏదో కొంత తినకపోతే నీరసం వస్తుంది. అందుకని భగవంతుడితో ఏం మొత్తుకున్నాడంటే, దేవుడికి నైవేద్యం పెడితే కానీ తినే అలవాటు నాకు లేదయ్యా, ఈ ఉప్పు కారం లేని తిండే నీకు నైవేద్యం పెడుతున్నా, నాతో పాటు నీకు పట్టమాడిపోతుంది కదా, అందుకని నీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలంటే నా రోగం తగ్గించని కండిషన్ పెట్టాడు ఈ లెక్కన వాటి. ఇది చమత్కారమైన భాషణ. దేవుడితో మాట్లాడాలండి, మొహమాటం లేకుండా చెబుతున్నా. మీ పూజా మందిరంలో ఉండే విగ్రహాలు అనుకోకుండా అమ్మా, అవి సాక్షాత్ విష్ణుమూర్తి.
ఆ విగ్రహాన్ని నమ్మండి, నిగ్రహంతో ఉండండి. మన ఎదురుగా విగ్రహం ఉంది, అక్కడ ఆ విగ్రహం కంటే మనకి స్ఫూర్తిని అందించడానికి వేరే శక్తి ఏదైనా ఉందా? ఇప్పుడు నాకు ఇచ్చిన వసతిలో నారాయణి అమ్మవారి విగ్రహం బంగారపు కాంతుల్లో మెరిసిపోతున్న విగ్రహాన్ని ఆ బల్ల మీద పెట్టారు. ఆ 2 పాదాలు ఆవిడ హాయిగా ఇలా కూర్చున్నది, ఓ కాలు పైకి ఓ కాలు కిందికి పెట్టి. నేను అన్నం తినడానికి ముందు ఆ 2 కాళ్ళ మీద చేతులు పడితే నాకు వేరే వేకుంఠం అక్కర్లేదండి, నాకు ఇచ్చిన వసతి చాలు అనిపించుతుంది నాకు. ఆ అమ్మవారి విగ్రహం అంత కళగా ఉంది, అంత కళగా ఉంది. కార్యకర్తలకి అభినందనలు. నిజంగా ఒక్క దేవుడు విగ్రహం ఇంట్లో ఉంటే చాలమ్మా, వైకుంఠం కైలాసం అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే. ఎందుకు ఊరికే యాత్రలకు తిరగడం పని లేక? అక్కడేదో ఉంది, అక్కడే అసలు ఇక్కడ ఉన్నదాన్ని మనం గమనించామా? మన పూజా మందిరంలో 16 విగ్రహాలు ఉన్నాయి. ఏదో తుడిచావా, కడిగావా, దానికి మంగళవారం శుక్రవారం 100 వంకలు. ఇక్కడ కాశీ యాత్ర అనగానే తయారు, ఇక్కడ చారుధామ్ అనగానే పులుసు ధామ్ అనుకుంటూ తయారు. ఇక్కడ అక్కడ 22 కిలోమీటర్లు నడవాలి. కేదార్నాథ్ వెళ్ళాలంటే హెలికాప్టర్ లేకపోతే ఎవడు నడుస్తాడో? వెళ్ళి అక్కడ ప్రాణాలు పోతే వెనక్కి ఎవడొస్తాడో? నువ్వు హెలికాప్టర్లో వెళ్ళినా కూడా 2-3 కిలోమీటర్లు కనీసం నడవాలి. 70-80 ఏళ్ళు దాటిన ఈ పెద్ద ఆయనకి ఎందుకు పని లేక అక్కడికే? అన్నీ చూసా, అదొక్కటి చూడలా. ఇదో పెద్ద బ్యాంక్ ఎక్కడ. ఇప్పుడు అదొక్కటి చూసి ఏం చేస్తావు? అబద్ధాలు మానలేదు, అక్రమాలు మానలేదు, వంకర డైలాగులు మానలేదు, ఆక్షేపించడాలు మానలేదు, ఆరోపణలు మానలేదు. నువ్వు కేదార్నాథ్ వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ బుద్ధి మార్చుకోవచ్చు కదా. మార్చుకోడండి. మన బుద్ధిలా ఉండగానే యాత్రలు చేయగానే ఏదో రావాలి, అలా రాదండి. ఒక మాత్ర వేయగానే శరీరంలో మార్పు వస్తుంది కదా మిత్రమా, ఆలోచించండి. ఒక మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వస్తుంది కదా. ఒక యాత్ర చేయగానే మన మనస్సులో మార్పు రావద్దండి. మాత్రకుండే విలువ యాత్రకు ఉండదా? కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా మన స్వార్థం మనలోనే ఉందంటే, మన కుళ్ళు బుద్ధి మనలోనే ఉందంటే, మన పక్షపాతం మనలోనే ఉందంటే మన యాత్రలన్నీ మొత్తం దండగైపోయినట్టే కదండి. అది మార్చుకోవడం నీ ఇంట్లో ఉండి మార్చుకోవచ్చు. అందుకే ఆయన ఇంట్లో ఉన్న దేవుడు రామచంద్రమూర్తి విగ్రహం. అది ఆ విగ్రహంతో అంటున్నాడు ఆయన, నాతో నీవును పచ్చపున్మెత్తుకులన్నందొరంగొంటివి. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి డాక్టర్ గారు ఏదో పచ్చని చెప్పడం వల్ల ఆ దిక్కుమాలిన తిండే నీకు కూడా నైవేద్యం పెట్టాల్సి వస్తుందయా. నువ్వు రామచంద్రమూర్తివి, పట్టాభిషిక్తుడివి, ఒక మహారాజు కుమారుడివి, ఒక చక్రవర్తికి అల్లుడివి, నీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలి. కానీ ఈ కర్మ నాకేమిటయ్యా? కానీ మరి నేను తినకూడదు, నీకు నైవేద్యం పెట్టకుండా నేను తినకూడదు. అందుకని నీకు డాక్టర్ గారు చెప్పిన ఆహారమే పచ్చిమ మెతుకులే పెడుతున్నానయ్యా. అంచేత నువ్వు పని చేయి, నీకు కూడా నీ జబ్బు పోవాలి, షడ్రసోపేతాన్నం తినాలంటే నా జబ్బు తగ్గించవయ్యా అని షరతు పెట్టాడు. నాకు జబ్బు తగ్గిపోతే నేను హాయిగా శుభ్రంగా గారెలు, ఆవళ్ళు, పరవాన్నం అన్నీ చేసేసి మంచి పులిహోరలో మిరపకాయలు నిలువుగా చీరేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఇంగువ కూడా బాగా దట్టించేసి బ్రహ్మాండంగా చింతపండు పులిహోర వేస్తానయా, బూరెలు పెడతానయా, అందులో కన్నం పెడతానయా, కన్నం నిండా నెయ్యి వేస్తానయా, బొగ్గకో బూరు చొప్పున తినాల్సిందేనయ్యా ఖచ్చితంగా అని రామచంద్రమూర్తిని అంటే ఆ బూరు బొగ్గల కోసం ఆయన వ్యాధి తగ్గించాడండి. అనుమానం లేదు. భక్తుడు ప్రార్థన భగవంతుడు వింటాడు. ఎంత చిన్న కష్టం వచ్చినా, ఎంత చిలిపి వ్యవహారమైనా భగవంతుడికి చెప్పండి, మానవ మాతృడికి చెప్పకండి. పిల్లలకి చెప్పడం కూడా దండగేనని అడిగితే 18 ఏళ్ళు దాటాక ఎవడు ఏం చెప్పినా వినడమ్మా. వాడు వయస్సు మాట వింటాడు, మన మాట వినడు వాడు.